అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ పై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది. నక్కపల్లి మండలం పెద్ద తినార్ల, ఉపమాక, రాజయ్యపేట, నరసాపురం, ఎస్ రాయవరం, గుడివాడలో బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధికి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి సిపిఎం జిల్లా కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణకు ముందే ప్రజాసంఘం నేత లోకనాథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. లోకనాథ్ను తీసుకెళ్తూ ఉండగా ప్రజాసంఘం నాయకులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రజల అభిప్రాయాలను, ఆకాంక్షలను పట్టించుకోకుండా ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపే ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు బల్క్ డ్రగ్ పార్క్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన ఈఐఏ నివేదికలో ప్రజలను నమ్మించడానికి, మోసగించడానికి అబద్దాలు చెబుతున్నారని అన్నారు. బల్క్ డ్రగ్ పార్కులో వచ్చే ఫార్మా పరిశ్రమలో రసాయన ప్రక్రియలో వచ్చే వాయువులను సేకరించి ఉమ్మడి పొగ గొట్టం ద్వారా బయటకు వదలనున్నట్లు ఈఐఏ నివేదికలో పేర్కొన్నారు. వాస్తవానికి వెలువడుతున్న ఆ వాయువులను చల్లార్చి ద్రావణ రూపంలోకి తీసుకొచ్చి సేకరిస్తారు. కానీ ఇలా పొగ గొట్టం ద్వారా బయటకు పంపరు అని స్థానికులు, సిపిఎం నేతలు చెబుతున్నారు. ఇలా అనేక వాస్తవ విరుద్ధ అంశాలను నివేదికలో పొందుపర్చారని ఆరోపిస్తున్నారు. కనీస ప్రమాణాలు, నియమాలు పాటించకుండా అసత్యాలతో రూపొందించిన ఈఐఏ నివేదికను, ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని స్థానికులు, సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిర్వాసితులు, స్థానిక ప్రజలు తమ అభ్యంతరాలు చెప్పకుండా తూతు మంత్రంగా నిర్వహించిన ఈ ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్లో అందిస్తారు. అనురాధ, ఓవర్ టు యు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దగ్గర పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రజా అభిప్రాయ సేకరణ పూర్తిగా ఏకపక్షంగా నిర్వహిస్తున్నారు అని చెప్పి అక్కడున్న దాదాపుగా 5-6 గ్రామస్తులు, 5 గ్రామాల ప్రజలు పూర్తి ఎత్తున ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుని మేము వ్యతిరేకిస్తున్నాము, ఖచ్చితంగా మాకైతే ఇది అవసరం లేదు అని చెప్పి వాళ్ళంతా కూడా ఒక పెద్ద స్థాయిలో ఈరోజు ఉద్రిక్తత, ఆందోళనని వ్యక్తం చేయడం జరిగింది. అయితే బల్క్ డ్రగ్ పార్క్ దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 1280 ఎకరాలని అక్కడ సేకరించాలని ఒక నిర్దేశిత నివేదికనైతే ఇచ్చింది. దాంట్లో భాగంగా 700 ఎకరాల సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పటికే పూర్తి చేశామని చెప్తా ఉన్నారు. మిగిలిన ఎకరాలకు సంబంధించిన ఆ ల్యాండ్కి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ ఈ రోజు నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడికి వెళ్లిన చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీలు అక్కడికి వస్తాయి. ఫార్మా కంపెనీలు వెదజల్లే కాలుష్యం పూర్తి స్థాయిలో తమ గ్రామాలన్నింటినీ కూడా నివాసిత ప్రాంతాలకి విరుద్ధంగా మార్చేస్తాయి. ఇప్పటికే విశాఖపట్నం ఫార్మా సిటీలో ఉన్న పరిసర గ్రామాల ప్రజల ఇబ్బందుల్ని చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ మాకు సంబంధించి పూర్తి స్థాయిలో అది ఏ విధంగా ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు నిర్మిస్తా ఉన్నారు, ఒకవేళ అది ఏర్పాటు చేస్తే కనుక ఎలాంటి ఆరోగ్య ప్రామాణికాలు తీసుకుంటున్నారు, ప్రజలకు ఏ రకమైన భరోసాని కల్పిస్తున్నారు అన్న దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం నివేదికలు అయితే ఇవ్వలేదు. ఆ నివేదికలు ఇవ్వకపోగా ఇప్పుడు నివేదిక ప్రకారం వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తారో ఫార్మా కంపెనీలో వచ్చే వ్యర్థాలన్నీ కూడా ఉమ్మడి పొగగొట్టం ద్వారా దాన్ని బయటికి ఒక నిర్దేశిత ప్రామాణికాలతో బయటికి పంపించాలి. కానీ ఆ విధమైన ఏర్పాట్లు అక్కడ జరగడం లేదు అన్నది కూడా ఆ నివేదికలో చెప్పడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో మేము అందరినీ కూడా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకనంటే నీరు, నేల అన్ని కూడా కాలుష్యం అయిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము దీన్ని అడ్డుకొని తీరుతామని చెప్పి అక్కడున్న నిర్వాసిత గ్రామాలన్నీ కూడా అక్కడున్న ప్రజలు కూడా భారీ ఎత్తున ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ అయితే వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణ వ్యతిరేకించిన నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించి ప్రజాభిప్రాయ సేకరణని అధికారులు పూర్తి చేసే ప్రయత్నం అయితే చేశారు. దీంట్లో భాగంగా అప్పటికే అక్కడ గ్రామస్తుల్లో కొంతమంది యువకుల్ని, అలాగే ప్రజా పోరాటాలు చేస్తున్న యువకులతో పాటు కొంతమంది సిపిఎం నాయకుల్ని, మరికొంతమందిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న ప్రజలు పెద్ద స్థాయిలో మండిపడ్డారు. ఎందుకంటే ప్రజాభిప్రాయ సేకరణ అంటేనే ప్రజల నుంచి తమ అభిప్రాయాల్ని, అభిమతాన్ని తీసుకోవాలి. కానీ ఆ విధంగా చేయకుండా అధికారులు కేవలం ఏకపక్షంగా పోలీసుల మోహరింపులతో మా గ్రామాల్లోకి చొరబడి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ద్వారా పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీలు ఏర్పాటు అవుతాయి కాబట్టి ఫార్మా కంపెనీల నుంచి వచ్చే కాలుష్యం పూర్తి స్థాయిలో మా గ్రామాల మీద, మా ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మేము వీటిని స్వీకరించలేము. ప్రజాభిప్రాయ సేకరణలో మేము ప్రత్యక్షంగా మా అభిప్రాయాలని చెప్పాము.
కాదని ప్రభుత్వం ముందడుగు వేస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాము, కోర్టుల్లో కూడా మా యొక్క అభిప్రాయాల్ని తెలియజేయబోతున్నామని చెప్పి కూడా అక్కడున్న గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ నిర్ణయాన్ని అయితే తెలియజేస్తూ ఉద్యమాన్ని అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ప్రజాభిప్రాయ సేకరణలో బయటకు వచ్చి అధికారులను నిలదీసే ప్రయత్నం చేయడంతో కొంత తోపులాట వాగ్వాదాలు జరిగాయి. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి పరిసర గ్రామాల ప్రజలందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం ఇంకా ప్రజా అభిప్రాయ సేకరణ కొనసాగుతుంది. ఆ తదుపరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాల్సిన అంశం. థ్యాంక్ యూ అనురాధ.